సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన దేవాది దేవునికి మన ద్వారా సకల పరిశుద్ధుల ద్వారా మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు దివ్యనామంలో శుభాభివందనాలు. ఈరోజు మనము ఒత్నీయేలు గురించి నేర్చుకోబోతున్నాం. ఒత్నీయేలు అంటే అర్థం ఏమిటయ్యా అంటే, దేవుడే నా బలం. దేవుని బలము మనల్ని బలపరుస్తుంది, మన బలహీనతను దూరం చేస్తుంది. బుద్ధి బలము కలదు, జనబలము కలదు, ధనబలము కలదు, ఖండబలము కలదు. నీ బలం ఎవరు? ఏంటి నీ బలం? సింహానికి దాని బలము దాని పంజాలో ఉంటుంది, ఏనుగు బలము దాని తొండంలో ఉంటుంది, మొసలి బలము నీటిలో ఉంటుంది, జింక బలము దాని కాళ్ళలో ఉంటుంది. మరి నీ బలం ఎవరు? 18వ కీర్తన మొదటి చరణంలో ఏమని రాయబడి ఉందంటే, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నారు. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే బలపరచబడతావు. నీ బలహీనత నీ యొద్ద నుండి దూరం అయిపోతుంది. అది ఏ బలహీనత అయినా సరే, నువ్వు బలపరచబడాలంటే దేవుడే నీ బలమై ఉండాలి. దేవుడే నిన్ను బలపరచువాడు, నీ బలహీనతను దూరం చేసేవాడు, నిన్ను బలముతో నింపి నీకు శక్తితో నింపి జీవంతో నింపేవాడు దేవుడే. ఆయన బలవంతుడు, ఆయన బలవంతుడు, నిన్ను బలపరిచేవాడు. ప్రియమైన వర్లారా, ఒత్నీయేలు దేవుణ్ణి బలంగా ఎంచుకున్నాడు. పరిస్థితి ఎలా ఉన్నా దేవునిపై భారం మోపి ప్రశాంతంగా ఉన్నారు. ఈరోజు నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే దేవుడే నా బలమని దేవుణ్ణి విశ్వసించు. రెండో విషయం ఏమిటయ్యా అంటే, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం, ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కానాజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించని వారిని రక్షించెను అని. ఈ ఇశ్రాయేలు ప్రజలు కుషానిస్రతయీము అని రాజుకి దాసులుగా ఉన్నారు. దాసుడు అంటే అర్థం ఏమిటయ్యా అంటే, శావకుడు లేక బంటు లేక ఒకరి దగ్గర పనిచేసేవారు అని అర్థం, ఆజ్ఞను పాటించేవారు అని అర్థం. కొంతమంది స్త్రీకి దాసులైపోతారు, మరి కొంతమంది మద్యానికి దాసులవుతారు, మరి కొంతమంది జూదానికి, గంజాయికి, డ్రగ్స్కి దాసులైపోతారు. ఆ దాసత్వం నుండి విడుదల పొందాలి. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టడం వలన ఈ ఒత్నీయేలుని దేవుడు రక్షకునిగా నియమించాడు. ఈరోజు నువ్వు దేవునికి మొరపెట్టాలి, అప్పుడే నీ దాసత్వం నుండి విడుదల పొందుతావు. మోనికా అనే ఒక సహోదరి ఉండేవారు. ఆమె తన కుమారుడైన అగస్టిన్, సెయింట్ అగస్టిన్ కొరకు రోజు దేవునికి మొరపెట్టేవారు. కన్నీటితో రోదిస్తూ వేదన చెంది తన కుమారుడు ఎలాగైనా రక్షించబడాలి, శాపం నుండి, పాపం నుండి, వ్యసనాల నుండి, ఆ దాసత్వం నుండి విడుదల పొందాలి, రక్షించబడాలి. ఆయన దేవుని కొరకు సజీవమైన సాక్షిగా నిలబడాలని కన్నీటితో దేవునికి మొరపెట్టేవారు. ఆ మొర విని దేవుడు ఆ అగస్టిని దర్శించారు. గమనించండి ప్రియమైన వారులారా, దర్శించబడడం తర్వాత ఏమైందంటే, ఓ మంచి సేవకుడిగా మార్చబడ్డాడు. దేవుని సేవ కొరకు సజీవ యాగంగా సమర్పించుకొని దేవుని రాజ్యాన్ని కట్టే వ్యక్తిగా మారిపోయాడు. తల్లి చేసిన ప్రార్థన తన యొక్క కుమారుణ్ణి రక్షించింది. ఈరోజు నువ్వు మొరపెడితే, ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే దేవునికి మొరపెట్టారు, ఆ మొర విన్న దేవుడు కుషానిస్రతయీము యొక్క బానిసత్వము నుండి, ఆ దాసత్వము నుండి విడిపించారు. నువ్వు మొరపెడితే నీ మొర వినే దేవుడు ఆయన నీ ప్రార్థన విని నీకు జవాబిస్తాడు. నీ సమస్య నుండి విడిపించే దేవుడు ఆయన, నిన్ను రక్షించే రక్షకుడు ఆయన. ఆ రోజు ఒత్నీయేలుని రక్షకునిగా నియమించాడు. ప్రియమైన వారులారా, ఇంకో మూడో విషయం మనం నేర్చుకుంటున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనంలో, యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి. దేవుని ఆత్మ ఒత్నీయేలు మీదకి బలంగా దిగి వచ్చింది. అదే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, సౌలు మీదకి దురాత్మ వచ్చెను అని ఉంది. సౌలు మీదకి దురాత్మ ఎందుకు వచ్చింది?
ఈయన కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్ళేవారు, ఆజ్ఞను అతిక్రమించేవారు, దేవునికి లోబడే వ్యక్తిగా లేరు కనుక సౌలు మీదకి దురాత్మ బలంగా దిగి వచ్చింది. కానీ ఒత్నీయేలు మీదకి దేవుని ఆత్మ వచ్చింది. ఈరోజు సంఘమైన మనము, దేవుని బిడ్డలైన మనము దేవుని ఆత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడితే పరక్రమ కార్యాలు చూడగలుగుతాం, అద్భుతాలు చూడగలుగుతాం, మహత్కార్యాలు చూడగలుగుతాం, సూచక్రియలు చూడగలుగుతాం. దేవుని ఆత్మ మన మీదకు వస్తే, ఆ ఒత్నీయేలు మీదకి దేవుని ఆత్మ రావడం వలన కుషా నిస్రతయిమును జయించెను అని బైబిల్ చెబుతుంది. అంటే కుషా నిస్రతయిము అంటే చీకటి లేక రెండంతల దుర్మార్గతను జయించడానికి దేవుని ఆత్మ సహాయపడింది. ఈరోజు మనం నేత్రాసను, శరీరాసను, జీవపు డంబాన్ని జయించడానికి దేవుని ఆత్మ సహాయాన్ని వేడుకోవాలి. ఆయన మనతో ఉంటారు, మనలో ఉంటారు, మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తారు ఆయన. గనుక పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. సౌలు వలె కర్ణ పిశాచుల దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి, తాయితు కట్టుకునే వారి దగ్గరికి వెళ్ళకూడదండి. అయ్యా, నా 2 చేతులు జోడించి చెబుతున్నాను, ప్రియులారా, మనం దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవునికి మొరపెట్టాలి, దేవుడే నా బలం అనుకోవాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇంకెక్కడెక్కడికో వెళ్ళి శాపాలు కొని తెచ్చుకోకూడదు. దేవుని పాదాల దగ్గర గడిపితే దేవుని ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. దేవుని ఆత్మతో నింపబడితే దేవుని రాజ్యం కట్టే వ్యక్తులుగా ఉంటాము, అపవాది రాజ్యాన్ని కూల్చే వ్యక్తిగా ఉంటాము. దేవుని పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. ప్రియమైన వారులారా, ఒత్నీయేలు నుండి 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది, దేవుడే నా బలం అనుకున్నారు ఒత్నీయేలు. రెండవది, దేవునికి ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టడం వలన రక్షకుడిగా దేవుడు నియమించాడు. మూడవది, ఒత్నీయేలు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. ఈరోజు ఈ 3 అనుభవాలు కలిగి మహాదేవునికి మహిమార్థంగా జీవిద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలని శాంతి, సమాధానం, నెమ్మదితో నింపి ఆయన రాజ్య మహిమకై మనల్ని వాడుకొనుగాక. అందరికి వందనాలు.